ట్రంప్‌కి యూఎస్ ఇంటెలిజెన్స్ ఒక షాకింగ్ రిపోర్ట్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసుకుంటే, దాదాపుగా 2 వారాల పాటు అమెరికా, ఇజ్రాయెల్ బలగాలు నిరంతరాయంగా దాడులు చేసినప్పటికీ ఇరాన్ నాయకత్వం చెక్కుచెదరకుండా ఉంది. ప్రజలపై ప్రభుత్వం పట్టు కోల్పోలేదు అనేది యుఎస్ ఇంటెలిజెన్స్ తాజా సమాచారం, తాజా నివేదికలు చెబుతూ ఉన్నాయి. ఫిబ్రవరి 28న జరిగిన దాడుల్లో ఇరాన్ అత్యున్నత నేత అయతుల్లా అలీ ఖమేనీ మరణించినప్పటికీ అక్కడి మతపరమైన నాయకత్వం ఐక్యంగానే ఉంది. ఖమేనీ కుమారుడు మోజ్తబాను కొత్త అత్యున్నత నేతగా ప్రకటించారు. కొన్నాళ్ళు అతను అజ్ఞాతంలో ఉన్నాడు. అతను ఉన్నాడా లేడా, గాయాల పాలయ్యాడా అన్న అనుమానాలు వచ్చాయి. కానీ తాజాగా ఆయనే ప్రకటించాడు, తన తండ్రి మరణానికి తగిన ప్రతీకారం తీర్చుకుంటానని చెప్పి కూడా ఆయన సవాలు విసిరాడు. అలాగే ఇరాన్ సైనిక విభాగమైన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ తాత్కాలిక నేతలు దేశంపైన పూర్తి నియంత్రణ కలిగి ఉన్నారు అని యుఎస్ ఇంటెలిజెన్స్ నివేదిక సారాంశం. తాజాగా చమురు ధరలు పెరిగిపోతున్న నేపథ్యంలో 2003 తర్వాత చేపట్టిన అతిపెద్ద సైనిక చర్యను త్వరలోనే ముగిస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించారు. అయితే ఇరాన్ పటిష్టమైన నాయకత్వం ఇలాగే కొనసాగితే యుద్ధాన్ని ముగించడం కష్టతరమవుతుంది అని భావిస్తున్నారు. ఇరాన్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడానికి కుర్దిష్ మిలీషియా గ్రూపులు అమెరికా సహాయం కోరినప్పటికీ ఇరాన్ భద్రతా దళాలను ఎదుర్కొనేంత శక్తి ఆ గ్రూపులకు లేదు అని కూడా అమెరికా నిఘా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇంకా చెప్పాలంటే ఇరాన్ పాలనలో మార్పు వస్తుందని అమెరికా ఆశించినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో ఇరాన్ ప్రభుత్వం పతనం కావడం అసాధ్యమనేది నిఘా వర్గాల విశ్లేషణ సారాంశం.